పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ జరిగిన నారాయణపేట మీటింగ్ లోపల మాట్లాడుతూ బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్ణమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో బడుగు బలహీన వర్గాలను అణిచివేసే దొరసాని అని చెప్పేసి వర్ణిస్తున్నారు. అసలు ఏంటండి దొరసాని అనే ట్యాగ్ మీకు ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఏ సన్నాసి అయితే దొరసాని అంటాడో ఆ సన్నాసుడు నాకు క్షమాపణ చెప్పాలి. మీరు యాదవులకి కుర్మలకు వ్యతిరేకి అని చెప్పి మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు బరాబర్ నేను రెడ్లా అన్నాడు, మరి ఎవరన్నా బీసీ వ్యతిరేక అన్నారంటే ఆయన ఎవరన్నా? మీరు కంకణం కట్టుకొని మీ అల్లుడికి సపోర్ట్ చేసి తనను గెలిపించుకున్నారనేటువంటి ఆరోపణలు మీపై ఉన్నాయి. నేను అడుగుతున్నా, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లులు ఉన్నారు. డికే అరుణమ్మ శ్రీహరిని ఎంకరేజ్ చేసిందా, రాజకీయాల్లో అణచివేసిందా? నమస్తే మేడం. నమస్తే మా. జరిగిన నారాయణపేట మీటింగ్ లోపల మాట్లాడుతూ మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఒక దొరసాని అని చెప్పి వర్ణించడం జరిగింది. అంటే బడుగు బలహీన వర్గాలను అణిచివేసే దొరసాని అని చెప్పేసి వర్ణిస్తున్నారు. అసలు ఏంటండి దొరసాని అనే ట్యాగ్ మీకు ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పా, దొరసాని అనే వర్డ్ అన్నొద్దు, క్షమాపణ చెప్పాలి అన్న సన్నాసులు అని. ఏ సన్నాసి అయితే దొరసాని అంటాడో ఆ సన్నాసుడు నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పిన. లేకుంటే మహిళలు మిమ్మల్ని క్షమించరు అని చెప్పిన. మీరు దొరసానులు ఎవరన్నా ఉంటే దొరసానులు అనుకోండి, నన్ను అంటే మటుకు నేను సహించేది లేదని చెప్పిన. నేను మామూలు ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చింది, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన. ఇంకొక వ్యవసాయ మా అత్తగారి ఊర్లో మేము గద్వాల అంటే చాలా మంది ఊహించుకుంటాం, ఏదో గద్వాల కోట, ఆ కోట మాదేమోనని, మేమేమో ఆ కోటలో ఇంత వెనకటికేమో ఉన్నామని. మాకేం సంబంధం లేదండి, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము కూడా ఒక వ్యవసాయ కుటుంబమే, మా మామది కూడా అంతే తప్ప వీళ్ళంతా కూడా క్రియేషన్ చేసి ఏదో ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, నిన్న అక్కడ ఓడగొట్టింది ఇక్కడ ఓడగొట్టింది అని చెప్పుకుంటున్నారు కదా. రాజకీయాల్లో మీరు కుల రాజకీయాలు చేసి అరుణమ్మ ఏదో బీసీ వ్యతిరేకి అని చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అరుణమ్మకు నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, డికే అరుణమ్మని గెలిపించాలని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని ఒక బీసీ వ్యతిరేక అని కొంతమంది ఓర్వలేనటువంటి వాళ్ళని దీన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు బరాబర్ నేను రెడ్లా అన్నాడు, మరి ఎవరన్నా బీసీ వ్యతిరేక అన్నారంటే ఆయన ఎవరన్నా? నిన్న గొంతు దించుకుంటున్నాడు ఆయన. నువ్వు గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయినవా? జితేందర్ రెడ్డి అన్న మాటలు మర్చిపోయినరా? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అన్న మాటలు మర్చిపోయినరా? అవును రెడ్లే అని చెప్పి అన్న మాటలు మర్చిపోయినరా? మరి బీసీలకు ఇవన్నీ గుర్తులేవా? ఈ రోజు అరుణమ్మ మీద ఓర్వలేక బీసీ అనేటటువంటి ముద్ర గద్వాల్లో పోయి ఎవరినైనా అడగండి, అరుణమ్మ బీసీ వ్యతిరేక అంటారా? ప్రతి కులానికి పనిచేసింది అరుణమ్మ. కులాన్ని చూసి బొట్టు పెట్టలే, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పనిచేసింది. ఏ రోజు ఎవరిది ఏ కులం అని అడగలే అరుణమ్మ, అడగదు కూడా. కుల మతాలకు వ్యతిరేకంగా అతీతంగా, కుల మతాలకు ఏనాడు కూడా ఆ పేర్లు పెట్టలే. కుల మతాలకు అతీతంగా పనిచేసింది, కుల మతాలకు అతీతంగా అభివృద్ధిని ఆ ప్రాంతంలో అందించింది. మక్తల్ నియోజకవర్గం నుంచి ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరి గారికి టికెట్ ఇచ్చి మేము గెలిపించుకున్నామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఇంకో వైపేమో అసలు వాకిటి శ్రీహరినే ఎంకరేజ్ చేసింది నేనే అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పడం చూసాం. అసలు వాకిటి శ్రీహరి గారికి ముదిరాజు బిడ్డకి అసలు గాడ్ ఫాదర్ మీరా రేవంత్ రెడ్డి? శ్రీహరి ముదిరాజు. శ్రీహరిని ఎవరండి ఎంకరేజ్ చేసింది? శ్రీహరి ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు దేవుడు అంటే నమ్మకం లేదు, రాముడు అంటే నమ్మకం లేదు. వాళ్ళు రాముడి మీద ప్రమాణాలు చేసి, దేవుడి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు దయచేసి చెప్పొద్దు, అపవిత్రమైపోతారు మా శ్రీరాముడు దేవుడు. నేను అడుగుతున్నా, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లులు ఉన్నారు. డికే అరుణమ్మ శ్రీహరిని ఎంకరేజ్ చేసిందా, రాజకీయాల్లో అణచివేసిందా? శ్రీహరిని చెప్పమనండి, వాళ్ళ కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఈ రోజు వాడు నిజంగా హృదయం అని ఆత్మ అనేది ఉంటే వాళ్ళ పిల్లల మీద వాళ్ళ కుటుంబం మీద ప్రమాణం చేసి, అవును అక్క నన్ను అన్యాయం చేసింది, అణచివేసింది అని చెప్పమనండి. శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీలోకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా రా, నా దగ్గర నేను టికెట్ ఇస్తా అని చెప్పిన అబద్ధం అని చెప్పండి. డికే అన్న గారు, మీకు మీ తమ్ముడికి మాటలు లేవని చెప్పి బయట చర్చ చూస్తుంటాం. అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది? ఎందుకు మీ మధ్యలో మాటలు లేవు? ఎప్పటి నుంచి మాటలు? దాదాపు 2000
14 గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి పార్టీ మారిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు మాటలు లేవు. ఇక బయట ఎవరికి కసి ఉంటే ఆ కసి మీద అంతా తమ్ముడికి చేసిందని ఒకడు అంటాడు. జలంధర్ రెడ్డికి చేసి నిన్న ప్రేమ కొత్తగా వచ్చింది జలంధర్ రెడ్డి మీద. ఇలా అసలు వీళ్ళకు ఏమైనా కొంచెమైనా విలువలు ఉన్నాయండి రాజకీయాల్లో? జలంధర్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే ఈరోజు వాళ్ళ అవతల పార్టీలకు పోయింది. ఎందుకోసం పోయినంటే జితేందర్ రెడ్డి ఎందుకోసం పోయిండు? జితేందర్ రెడ్డి కొడుకు టికెట్ ఇచ్చి మావునాడు ఆయన కొడుకు ఎవరో తెలియదు ఎవరికి. అయినా జితేందర్ రెడ్డి కొడుకుని టికెట్ ఇచ్చిండు. కొడుకుని గెలిపించుకోలేక నువ్వు ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ టికెట్ అడిగితే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అంటే నీ కొడుకు ఇచ్చినప్పుడు మరి మాకు అందరికి అన్యాయం జరిగింది కదా, మేము అట్టే పార్టీ ఇచ్చిపెట్టిపోయినామా? నేను మామూలు సీట్ అడిగినాడు, నేను పార్టీ ఇచ్చిపెట్టిపోయినా. ఈ రోజు నీ కొడుకు టికెట్ ఇచ్చినాక కూడా నీకు టికెట్ కావాలి ఇవ్వలేదని పోయినా అంటావు. ఏడ ఉన్న వీళ్ళు బిజినెస్ పీపుల్, వీళ్ళు ప్రజల కోసం సేవ చేసేటువంటి వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళకు వ్యాపారమే అభివృద్ధి కావాలా? వాళ్ళ వ్యాపారం కోసం వీళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు. ప్రజలకు సేవ చేయని ఇంకా రాలేదు. ప్రజల సేవలో సంబంధాలు పెంచుకోలేదు. ప్రజలకు వీళ్ళు సేవ చేయలేదు. జలంధర్ రెడ్డి గాని జితేందర్ రెడ్డి గాని వాళ్ళిద్దరూ ఎలక్షన్లు అప్పుడు వస్తే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన కూడా ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఎలక్షన్లు పోయటానికి తెచ్చుకున్నారు. అంతా ఒకటే కేటగిరీ, వీళ్ళంతా ఒకటే కేటగిరీ. ఈ కేటగిరీ అంతా ఒకటే అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉండొద్దు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు రావద్దు, నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి దేశానికి ఉండొద్దు. వీళ్ళంతా కుట్రలు పన్నుతున్నది. వీళ్ళు కుట్రలు పన్ని ఒక పక్క పాలమూరిని నాశనం చేయాలని చూస్తున్నారు, ఒక పక్క దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పాలమూరు యొక్క అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు తప్పకుండా అరుణమ్మకు వాళ్ళ దీవెనలు అందిస్తారు అన్న విశ్వాసం నాకుంది. ఇంకొక అలిగేషన్ మీ మీద ఉందండి, మీరు యాదవులకి కుర్మలకు వ్యతిరేకి అని చెప్పి మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మొన్న గద్వాలలో సరితమ్మ గారిని కుర్మ కమ్యూనిటీ నుంచి నిలబెట్టి కాంగ్రెస్ గెలిపియాలని ప్రయత్నం చేస్తే మీరు కంకణం కట్టుకొని మీ వేరే పార్టీలో ఉన్నటువంటి మీ అల్లుడికి కృష్ణమోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి తనను గెలిపించుకున్నారనేటువంటి ఆరోపణలు మీపై ఉన్నాయి. దానిపై మీ సమాధానం? యాదవ కురుమలు ఎవ్వరు పెడతలేరండి. కురువోళ్ళు వాళ్ళు ఎవరు అన్నారు నన్ను? ఓన్లీ రెడ్లే. మొత్తం ఈ రెడ్లు టికెట్ ను ఆశించి రానోళ్ళు. ఇప్పుడు ఎంపీ టికెట్ రానోళ్ళు మాట్లాడుతున్నారు. ఎంపీ టికెట్ రానోళ్ళు ఈ రోజు ఈ పార్టీ ఇడిచిపెట్టి పోయినోళ్ళు డీకే అరుణ మీద ఏదో రకంగా ముద్ర వేయాలి, ఏదో రకంగా ముద్ర వేసి ఆమెను బద్నాం చేయాలి. గద్వాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడిందొచ్చు, మా పార్టీ అభ్యర్థి కూడా బీసీనే కదండి. మరి మా పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకోనికి ప్రయత్నం చేద్దా? మా దగ్గర వాల్మీకులు 60,000 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చింది? కురువోళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని కురువోళ్ళకి టికెట్ ఇచ్చింది. ఆమె మా ఊరామెనే కాదు, ఆ జెడ్పీ చైర్పర్సన్ మా గద్వాల ఆమెనే కాదు, ఆమె యాక్చువల్ గా ఎక్కడ శంషాబాద్ దగ్గర ఉంటది. శంషాబాద్ దగ్గర వ్యాపారం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళు జెడ్పీ చైర్మన్ అప్పుడు అక్కడ ఉమెన్ రిజర్వేషన్ అయిందని చెప్పి అక్కడ ఆమె హస్బెండ్ ఊరు ఆ ప్రాంతం అని చెప్పేసి వచ్చి నిలబడ్డారు. అయ్యిండ్రు, టికెట్ పైసలు పెట్టి కొనుక్కున్నారు, జెడ్పీ చైర్మన్ అయ్యిండ్రు. తర్వాత వాళ్ళకు పోరాటం వచ్చి టికెట్ కోసం మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసింది. ఈ ప్రాంతంలో కురువోళ్ళు ఎక్కున్నారని, మరి కురువోళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ టికెట్ ఇచ్చుకున్నది. వాళ్ళు అంతవరకు వాళ్ళ పార్టీ దీంట్లో వాళ్ళు మాట్లాడాలి కానీ మరి అంతవరకు పనిచేసిన వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వలేదండి? వీళ్ళు ఆడ పనిచేసిన వాళ్ళు లేరా? లోకల్ గా కురువోళ్ళు లేరా? లోకల్ ఇంకో కులం లేదా? మరి బయటకెళ్ళి తీసుకొచ్చి వీళ్ళు ఇవ్వచ్చు అంటే వీళ్ళకి అంతా బయటకెళ్ళి వచ్చేటోళ్ళే కావాలి, పని చేసేటోళ్ళు వద్దు, వాళ్ళ పాకెట్ నింపేటోళ్ళే కావాలి. ఈరోజు మళ్ళీ అరుణమ్మని బద్నాం చేయాలి. అరుణమ్మ నిలబడకుంటే వీళ్ళకు నిలబడకుంటే ఒక సమస్యని, నిలబడితే ఒక సమస్యని. అంటే వీళ్ళు ఏం చేయాలి? అరుణమ్మ వీళ్ళ కోసం అంటే మేము రాజకీయాలు వదిలిపెట్టి పోవాలి, అంటే మేము రాజకీయాల్లో పని చేయకూడదు, మా కుటుంబం కేవలం వీళ్ళే ఉండాలి, అంటే ఒక ఆడపిల్ల రాజకీయాల్లో పని చేయకూడదు, ఒక మహిళ ప్రజలకు సేవలు అందించకూడదు, మహిళను అణచివేయాలి. మళ్ళీ వీళ్ళు మహిళల గురించి స్పీచ్లు ఇస్తారు. సోనియా గాంధీ ఏం సోనియా గాంధీ ఒక్కటే ఆడామేనా? ప్రియాంక గాంధీ ఒక్కటే ఆడామేనా? మేము ఇంత సేవ చేస్తుంటే మహిళలను మేము ఆడామేను కదా, ప్రజలకు మేము సేవలు అందిస్తే మాకు ఆ గుర్తింపు రావద్దా?